తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దిలీప్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అటు సోషల్ మీడియాలో పోస్టులకు ఇలాంటి కేసులు పెట్టడం అక్రమమన్నారు కొనతం దిలీప్. అక్రమ కేసులపై హైకోర్టుకు వెళ్లామని గుర్తు చేశారు. న్యాయస్థానం కూడా వేధించవద్దని ఆదేశాలు ఇచ్చిందన్నారు. కానీ కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా తనపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టి హింసిస్తోందని మండిపడ్డారు. అసలు సోషల్ మీడియాలో పోస్టులకి కేసులు పెట్టడమే మొదటి తప్పు. అయినా కానీ వీళ్ళు అక్రమంగా కేసులు యుగాల తర్వాత పెట్టి అక్రమంగా నిర్బంధించడానికి ట్రై చేస్తున్నారు. చాలా సార్లు మనం హైకోర్టు కూడా పోయినాము, వాళ్ళు ఆల్రెడీ రిలీఫ్ ఇచ్చినారు. అయినా కానీ హైకోర్టు ఆర్డర్ కి కూడా వ్యతిరేకంగా వీళ్ళు ఇట్లా అక్రమంగా నిర్బంధంగా తీసుకున్నారు. నేను కన్ఫెషన్ లో ఏమి చెప్పలేదు, వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకున్నారు. ఇది మీడియాకి లీక్ చేస్తారు, మళ్ళీ అనవసరంగా ఒక లేనిపోని అపోహలు సృష్టించే ఒక రిపోర్ట్ ఒకటి మీడియాకి లీక్ చేస్తారు. నేను అసలు ఏమీ చెప్పలేదు, నాకేదో పెట్టిన ఏ ఆరోపణ నేను ఒప్పుకోవట్లేదు. నేనేమి నేరం చేయలేదు. నేను కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే ఈ కేసులు పెడుతున్నారు. ఇది మొదటిది కాదు, చివరిది కాదు. ఎన్ని కేసులు పెట్టినా మేము ఇట్లా పోరాడుకుంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా తనపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సోషల్ మీడియాలో పోస్టులకు ఎలాంటి కేసులు పెట్టడం అక్రమమని దీన్ని హైకోర్టు సైతం తీవ్రంగా ఖండించింది అనేటువంటిది తెలంగాణ మాజీ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొంతం చెప్పారు. ఇప్పటికే తనపైన అనేక రకాలుగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి తరుణంలో ఆయన హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టు కూడా ఆయన విచారణ సహకరించండి, కానీ అరెస్ట్ చేయొద్దని చెప్పుకొచ్చింది. కానీ హైకోర్టు ఆర్డర్స్ కి వ్యతిరేకంగా తనపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టి హింసిస్తుంది అనేటువంటి కూడా తీవ్రంగా ఆయన మండిపడుతున్నారు. కేసులకు భయపడేది లేదు, ఇట్లాంటివి ఎన్ని కేసులు పెట్టినా కూడా తాను దీనికి భయపడేటువంటి ఆస్కారం అనేది, ఎన్ని కేసులు పెట్టినా రేవంత్ సర్కార్ని ఖచ్చితంగా వారు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల పోరాడుతూనే ఉంటామని చెప్పుకొచ్చారు. అయితే ఈ సందర్భంగా నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి సందర్భంలో జడ్జి కూడా ఎందుకు ఇంత చిన్న కేసు మీరు ఇక్కడికి తీసుకొచ్చారు, ఆయన ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, 41 CRPC నోటీస్ ఇచ్చి పంపించవచ్చు కదా అంటూ తీవ్రంగా ఆయన ఈ విషయం పట్ల జడ్జి కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా మళ్ళీ సీసీకి తరలించారు. అక్కడ నుంచి నోటీస్ ఇచ్చి పంపిస్తారా, లేదంటే నేరుగా మళ్ళీ జడ్జింటికి ఏమైనా తీసుకెళ్తారా? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సెక్షన్స్, దాంట్లో యాడ్ చేసినటువంటి సెక్షన్స్ ఏవి కూడా రిమాండ్ కు ఉన్నటువంటి ఆస్కారం ఉన్నటువంటి కాదు అనేటువంటిది జడ్జి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే దీంట్లో చాలా క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి, కేవలం కక్ష సాధింపులో ధోరణిలో మాత్రమే పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి పనిచేస్తున్నటువంటి ఏదైతే కనిపిస్తున్నా ఉందనేటువంటిది ఇప్పటికే కొంత దిలీప్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జడ్జి కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ ఏవి కూడా దాన్ని రిమాండ్ కు పంపించేటువంటి సెక్షన్స్ లేవు, మీరు సెక్షన్స్ అన్నా మార్చండి, లేదంటే ఆయనను 41 CRPC ఇచ్చి నోటీస్ అన్నా ఇచ్చి పంపించండి అని చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ పోలీసులు ఏం చేయాలో తెలియక పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులను సంప్రదించడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ CCS కు తరలిస్తున్నారు. ఆ తర్వాత దాన్ని ఆల్టరేట్ చేసి మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తారా, లేదంటే 41 CRPC ఇచ్చి పంపిస్తారనేటువంటిది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రత్యక్ష. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.